తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోపాలపురం మండలం నుంచి వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వరమ్మతో పాటు పలువురు ఎంపీటీసీలు, స్థానిక ఎమ్మెల్యే వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ కండువ కప్పుకున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఘటనలు తమను కలిచివేశాయని, ఎమ్మెల్యే వెంకటరాజు ప్రజాసేవ పనితనాన్ని అంగీకరించే టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ గోపాలపురం నియోజకవర్గంలో కనీసం 1000 మందికి యువకులకి ఉద్యోగ కల్పన చేయాలని సంకల్పించుకున్నాను. కానీ ఎలా చెయ్యాలో నాకు దారులు లేవు. ఎలా చెయ్యాలో నాకు ఇంకా అవకాశాలు ఏంటో నాకు తెలియట్లేదు. కానీ సంకల్పం బలంగా సంకల్పించుకున్నాను. చేసి తీరుతాను. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి 2026 డిసెంబర్ నెలకు వచ్చేసరికి రాసి పెట్టుకోండి. బహిరంగంగా చెప్తాను. ఎలా చేయగలుగుతానో నాకు తెలియదు, కానీ చెయ్యాలని బలంగా సంకల్పించుకున్నాను. ఈ గోపాలపురం నియోజకవర్గ యువకులకి కనీసం 1000 మందికి ఉద్యోగాలు కల్పించి లిస్ట్ బహిరంగంగా రిలీజ్ చేస్తాను. పేరు, ఊరు, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్తో సహా ఇలాంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. గోపాలపురం నియోజకవర్గ యువకులారా, మీరు చెడు దారి పట్టొద్దు. వాళ్ళు రెచ్చగొడితే మీరు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. మీ జీవితాలు అంధకారం చేసుకోవద్దు. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే